ఈ ట్యాబ్ వచ్చేసి ఎస్ఎం X1110 ట్యాబ్. ఈ ట్యాబ్ ఏంటంటే స్విచ్ ఆఫ్ అవ్వడం లేదనమాట. ఇప్పుడు ఫ్లాష్ చేయాలంటే మనం పవర్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్స్‌తో స్విచ్ ఆఫ్ చేస్తాం కదా ఫ్లాషింగ్. కాకపోతే ఈ ట్యాబ్ స్విచ్ ఆఫ్ అవ్వడం లేదు. దీని బూట్ లోడర్ వెర్షన్ ఏంటని చెక్ చేద్దాం. చూసారు కదా లాస్ట్‌లో BX B6 అని ఉంది. అంటే ఇది బైనరీ 2 ఇది. U2 వెర్షన్ ఇది. ఈ ట్యాబ్‌ని మనమైతే ఫ్లాష్ చేసి ఆల్ యాప్స్ అయితే తీసుకురావాలి. ప్రస్తుతానికైతే 9 యాప్స్‌లో అయితే ఉంది ఈ ట్యాబ్. ఇక్కడ చూసారు కదా పవర్ ఆఫ్ అయితే అవ్వడం లేదు ట్యాబ్. ఆటోమేటిక్‌గా 9 యాప్స్‌లోకి అయితే వచ్చేస్తుంది మళ్ళీ. ఇంకోసారి ట్రై చేద్దాం. చూడండి పవర్ ఆఫ్ చేస్తుంటే పవర్ ఆఫ్ అయితే అవ్వడం లేదు. ఆటోమేటిక్ 9 యాప్స్‌లోకే వస్తుంది. మనం వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసినా 9 యాప్స్‌లోనే వస్తుంది తప్ప స్విచ్ ఆఫ్ అయితే అవ్వడం లేదు. ఇప్పుడు బటన్స్ 3 బటన్స్ కూడా హోల్డ్ చేసి అయితే పట్టుకున్నాం. మనం ఎలా ట్రై చేసినా ట్యాబ్ అనేది పవర్ ఆఫ్ అయితే అవ్వదు. దీనికి మనం ఏం చేయాలి, ఎలా ఫ్లాష్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. 3 బటన్స్ పట్టుకుంటే వాల్యూమ్ అయితే డౌన్ అయిపోతుంది. చూడండి ఇంకోసారి 3 బటన్స్ మళ్ళీ కలిపి అయితే ప్రెస్ చేసి అయితే చూపిస్తాం. మనం ఎలా చేసినా యూజ్ అయితే లేదు. ట్యాబ్ అయితే పవర్ ఆఫ్ అయితే అవ్వడం లేదు అసలు. కనుక ఇప్పుడు మనమైతే ఫ్లాష్ అయితే ఎలా చేయాలో చూపిస్తాం చూడండి. ముందుగా ట్యాబ్కి కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోండి. అలా ఆన్లో ఉంటుంటే ట్యాబ్ కేబుల్ కనెక్ట్ చేయండి. కేబుల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత SP ఫ్లాష్ టూల్ V6 అయితే ఓపెన్ చేయండి. SP ఫ్లాష్ టూల్ V6 ఓపెన్ చేశాక మీకు ఇలా ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం వస్తుంది. ఈ ఫైల్స్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. పెయిడ్ ఫైల్స్ ఫ్రీ అయితే కాదు. మన దగ్గర U1, U2, U3, U4 ట్యాబ్స్ తాలూకు ఫైల్స్ ఉన్నాయి. SM X1110 T220 కూడా అన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి. అయితే ఫైల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అథెంటికేషన్ ఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దేని తాలూకు ఫైల్ సెలెక్ట్ చేస్తున్నారో కరెక్ట్గా చూసి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అథెంటికేషన్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్యాబ్ కేబుల్ కనెక్ట్ చేసాం కదా, అదైతే మనం అయితే ఫార్మెట్ ప్లస్ డౌన్లోడ్లో పెట్టి కేబుల్ ఒకసారి డిస్కనెక్ట్ అయితే చేయాలి. పవర్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తే పవర్ ఆఫ్ అయితే అవ్వడం లేదు. ఇక్కడ SP ఫ్లాష్ టూల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 3 బటన్స్ కలిపి ఒకేసారి అయితే ప్రెస్ చేసి అయితే పట్టుకోవాలి మనం. అక్కడ రీస్టార్ట్ చేసినా సరే అవడం లేదు కదా, 3 బటన్స్ కూడా ఒకేసారి అయితే ప్రెస్ చేసి అయితే పట్టుకోండి. 3 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత కేబుల్ అయితే మీరు కనెక్ట్ చేయండి. ఎప్పుడైతే మీకు స్క్రీన్ ఆఫ్ అయ్యిందో పవర్ బటన్ మీద చేసేయండి. పవర్ బటన్ మీరు ఎప్పుడైతే రిలీజ్ చేశారో అక్కడ చూస్తే SP ఫ్లాష్ టూల్లో లైన్ అయితే ఫామ్ అయింది కదా, మీకు ఎలా వస్తుంది ఓకే చేయండి. తర్వాత మళ్ళీ కేబుల్ డిస్కనెక్ట్ చేయండి. డౌన్లోడ్ ఓన్లీ అని ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అయితే ప్రెస్ చేయండి. మళ్ళీ వాల్యూమ్ బటన్స్ పట్టుకొని కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ ఒక 3 or 4 మినిట్స్లో అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. వీడియో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. అక్కడ చూస్తే SP ఫ్లాష్ టూల్లో రన్ అవుతుంది కదా, మీకు అన్ని ఫైల్స్ కూడా రన్ అవుతుంటాయి. ఆ పక్కన రైట్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశానని చెప్పేసి. మీకు ఎప్పుడైతే SP ఫ్లాష్ టూల్లో డౌన్లోడ్ ఓకే అని వచ్చిందో కేబుల్ అయితే మీరైతే డిస్కనెక్ట్ చేసేవచ్చు. SP ఫ్లాష్ టూల్లో ఫ్లాషింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఫ్లాషింగ్ వల్ల ఏంటంటే MDM అయితే అన్బ్లాక్ అవుతుంది. నాక్స్ ఎన్రోల్మెంట్, IT అడ్మిన్ అన్నీ కూడా అన్బ్లాక్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఓడిన్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాలి మీరు. ఓడిన్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్లాష్ తాలూకు ఫైల్స్ అయితే ఉంటాయండి. అవి నార్మల్గా ఆన్లైన్లో కూడా ఉంటాయి. SAM FW అఫీషియల్ సైట్లో. మీరు ఇప్పుడు కేబుల్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ 2 బటన్స్ ఒకేసారి ఫస్ట్ ప్రెస్ చేసి పట్టుకొని తర్వాత కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. బటన్స్ అయితే పట్టుకునే ఉండాలి. బటన్స్ రిలీజ్ చేయకూడదు అప్పటి. అలా పట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది ట్యాబ్. డౌన్లోడ్ మోడ్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ ఓడిన్లో మీరు పక్కన చూస్తే యాడ్ అయిన ఆప్షన్ అయితే వచ్చింది కదా. తర్వాత మీరు ఏం చేస్తారంటే APBL/CSC ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక ఏ ఫైల్తోనైతే ఫ్లాష్ చేస్తారో దానికి సంబంధించిన ఫైల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. APKB ఫైల్, BL ఫైల్, CSCకి హోమ్ CSC కాకుండా నార్మల్ CSC కూడా ఉంది కదా, అదైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని
స్టార్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఓడిన్లో అయితే ఫైల్స్ అయితే రన్ అవుతుంటాయి. ఇది కూడా ఒక 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను నేను. ఎవరికైనా సరే ఫైల్స్ కావాలనుకుంటే వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే మెసేజ్ చేయండి. చూడండి ఓడిన్‌లో మీకు ఎప్పుడైతే పాస్ అయిన వస్తుందో తర్వాత మీకు చూస్తే నార్మల్‌గా వెల్కమ్‌లోకి అయితే వెళ్తుంది ట్యాబ్. వెల్కమ్ నుంచి అయితే మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు మీరు. ఆన్ అవ్వడానికి అయితే ఆటోమేటిక్గా ట్యాబ్ ఆన్ అవుతుందండి. మీరైతే ఆన్ చేయకూడదు. ఆటోమేటిక్గా ట్యాబ్ ఆన్ అయిన తర్వాత స్టార్ట్‌లోకి అయితే తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఇక్కడ నుంచి మీరు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా! ఆప్షన్స్ నార్మల్‌గా అయితే ఒక్కొక్కటి స్టార్ట్, అగ్రీ టు ఆల్, స్కిప్, సెటప్ మాన్యువల్ అన్నీ కూడా వరుస ఇస్తూ ఆల్ యాప్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఎవరికైనా ఫైల్స్ కావాలనుకుంటే వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7893709264. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఇవేవి కూడా ఫ్రీ ఫైల్స్ అయితే కాదు, పెయిడ్ ఫైల్స్ ఇవి. ఆన్లైన్‌లో కూడా చేయడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ 1110కి T220 ట్యాబ్ ఎవరైనా ఆన్లైన్‌లో చేయించుకోవాలనుకుంటే మీరు ఏదైతే అన్లాక్ టూల్ అయితే కంపల్సరీగా ఉండాలి. అన్లాక్ టూల్ ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్లో అయితే చేస్తాను. ఫుల్ ఫైల్స్ కావాలనుకుంటే అన్లాక్ టూల్ కూడా రెంట్‌కి తీసుకోవచ్చు. ఫుల్ ఫైల్ తీసుకున్న వారికి ఆ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది కూడా చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే అంత అయిన తర్వాత ఫినిష్ అని ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఫైనల్‌గా చూసారు కదా! ఆల్ యాప్స్ అయితే వచ్చాయి మీకు అక్కడ. ఇవి పర్మనెంట్ ఆల్ యాప్స్ అండి. మీరు ఎన్ని అప్డేట్స్ చేసినా సరే నార్మల్‌గా మళ్ళీ 9 యాప్స్‌లోకి అయితే వెళ్తాయి. పర్మనెంట్ ఆల్ యాప్స్ ఇది. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ ఉంది. అక్కడ నుంచి అయితే వాట్సాప్ నెంబర్ చూసి మెసేజ్ చేయండి.